ఎన్నికలకు వెళ్దామంటూ వైఎస్ఆర్సీపీ విసిరిన సవాల్తో డిఫెన్స్లో పడిన టీడీపీ ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పట్టుకుంది. ఫిరాయించిన ఎమ్మెల్యేల రాజీనామా కోసం ఒత్తిళ్లు మరింత తీవ్రమయ్యాయి. అనైతికమంటూ వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోలేక టీడీపీ కింద మీద పడుతోంది. ఇంత జరుగుతున్న సీఎం చంద్రబాబు మాత్రం నోరు విప్పడం లేదు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, టీడీపీలో ఏం జరుగుతోంది? ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై టీడీపీ నేతల మనోభావాలు ఎలా ఉన్నాయి? ప్రధానంగా ఈ ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారం అనేది తెలుగుదేశం పార్టీకి సంకటంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 5 ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించుకున్నారు. ప్రధానంగా తెలంగాణలో జరిగినప్పుడు చాలా స్పష్టంగా ఇదే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఎవరైతే టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేయాల్సిందే అన్న అంశాన్ని గట్టిగా పట్టుబట్టింది. స్పీకర్ కూడా ఫిర్యాదు చేసింది. కానీ వేరే ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి మాత్రం తన స్వరం మార్చడం పట్ల ఇప్పుడు రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. అన్ని విపక్ష పార్టీలతో పాటు ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం సవాలు కూడా వేసింది. నిజంగానే అభివృద్ధిని చేసి ఆ ఎమ్మెల్యేలు ఆకర్షితులు అవుతున్నారని చెప్పేటప్పుడు ఎన్నికలకు వెళ్ళడానికి ఎందుకు మీరు భయపడుతున్నారని ఒక సవాల్ విసిరినప్పుడు ఇప్పటి వరకు కూడా ఆ టీడీపీ అధినేత దగ్గర నుంచి టీడీపీ నేతలకైనా సవాలు స్వీకరించిన పరిస్థితి లేని పరిస్థితి. మరోవైపు రాజకీయంగా నైతిక విలువలకు సంబంధించినంత వరకు ఒక మౌలికమైన అంశం ఇవాళ తెలుగుదేశం పార్టీని వేధిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సమయంలోనే ఎవరైనా ఇతర పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు తమ పార్టీలో చేరితే అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ శాసనసభ్యత్వం రాజీనామా చేసి రావాల్సిందని ఎన్టీఆర్ పట్టుబట్టారు. 4 ఎమ్మెల్యేల్లో నాదెండ్ల భాస్కరరావు మాత్రమే అప్పుడు రాజీనామా సిద్ధపడి మిగిలిన 3 రాజీనామా చేయకపోతే ఆయన తిరస్కరించిన సందర్భం ఉంది. అటువంటి పార్టీ ఇప్పుడు ఆ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్న విమర్శ వస్తుంది. నిన్న దాదాపుగా ఎమ్మెల్సీలు కొంతమందితో అందుబాటులో ఉన్న వాళ్ళందరితో సీఎం చంద్రబాబు అంశం పైన మంత్రాలు జరిపినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామాలకు వెళ్తే కష్టం, ఎమ్మెల్యేలు చేరికలు కూడా ఆగిపోతే రెండోది రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్తే ఇప్పటికే ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సర్వేల్లో కానీ ఇంటెలిజెన్స్ నివేదికల్లో కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయిన ఒక నివేదిక ఇంటెలిజెన్స్ టీడీపీ ఇంటర్నల్ సర్వేలో కూడా ప్రధానంగా ఇచ్చిన హామీలు లేవు కూడా సంతృప్తికరంగా జనం లేరన్న విమర్శ ఉంది. సో ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఉప ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా అబాస్ పాలవుతామన్న ఒక ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నిన్న ప్రెస్ మీట్ పెట్టించి సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత పయ్యవల కేసం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచిన 62 ఎమ్మెల్యే స్థానాలు రాజీనామా చేయమని డిమాండ్ చేశారు తప్ప తెలుగుదేశం పార్టీగా చేర్పించుకున్న ఎమ్మెల్యేలు కానీ లేదా మొత్తం వైఎస్ జగన్మోహన్ ఇచ్చిన సవాల్ను స్వీకరించే పరిస్థితి లేదు. మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే సవాల్ కూడా స్వీకరించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. నైతికంగా చాలా క్లియర్ గా నిన్న కాక మొన్న హైదరాబాద్ కు సంబంధించిన గ్రేటర్ ఎన్నికల్లో జరిగినప్పుడు సీఎం చంద్రబాబు కేసీఆర్ ను విమర్శించారు. పశువుల్లా కొంటున్నారు ఎమ్మెల్యేలని, రాజీనామాలు చేయకుండా ఏ విధంగా పార్టీలో చేరుతారని విమర్శించారు. అటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలు జరిగి ఇంకా దాదాపు కనీసం 3 నెలలు కూడా అవ్వకుండానే ఏపీలో ఈ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రాజకీయం చేసి వైపు రాజీనామాలు చేయకుండా నైతికంగా ఒక పార్టీ సింబల్ మీద ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. చాలా నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రాజకీయ పార్టీకి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మనం చూస్తున్నాం ఈ ప్రశ్నకి సమాధానం లేదు ఖచ్చితంగా టీడీపీ దగ్గర. ప్రధానంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఈ రాజీనామాల అంశం పైన ఎటువంటి సమాధానం లేదు. అందుకే గత 5 రోజులుగా ఈ చేరికలన్నీ చేర్పించుకుంటారు, ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు తప్ప వచ్చి ధైర్యంగా మేము ఇందుకు చేర్చుకుంటున్నామో ఈ కారణంతో వాళ్ళు చేరుతున్నారనే అంశాన్ని కూడా చెప్పే పరిస్థితి లేదని విపక్షాలు మండిపడుతుంది. సొంత పార్టీలు కూడా ఈ అంశానికి సంబంధించి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. దాదాపుగా ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు కూడా ఈ అంశంపైన మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకు రాజీనామా చేయించరు? ప్రభుత్వ పథకాలు నిజంగానే మీరు పాలన బాగుండి మీ అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు చేరినప్పుడు వాళ్ళ చేత రాజీనామా చేయించి గెలిపించుకునే సత్తా ఉంటుంది కదా ప్రభుత్వానికి. కానీ ఎందుకు ఆ సాహసం చేయలేకపోతున్నాను ఒక మౌలికమైన ప్రశ్న రాజకీయ వర్గాల నుండి అంతర్గతంగా టీడీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఖచ్చితంగా సీఎం చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప ఎన్నికైతే మాత్రం సమ్మతంగా లేరు. నిన్న అంతర్గతంగా జరిగిన సమావేశంలో, మొన్న జరిగిన రాజకీయ వ్యూహ కమిటీ సమావేశంలో కూడా ఎదురుదారి చేయండి, అప్పుడు వాళ్ళు ఇలా చేశారు, అన్ని పార్టీలు చేస్తున్నా మేము చేస్తే తప్పు ఏంటని చెప్తున్నారు తప్ప నైతికంగా గతంలో ఎవరైనా సరే పార్టీలు మారితే ఖచ్చితంగా ఏ పార్టీని ఎన్నికయ్యారో ఆ పార్టీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని గుర్తు చేస్తున్నప్పుడు కూడా దానికి సమాధానం లేదు. సో ప్రస్తుతానికైతే మాత్రం తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎమ్మెల్యేలుగా ఉప ఎన్నికలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో రాజీనామాలు చేర్చి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్లి ఫేస్ చేసే సాహసం చేయడానికి అయితే సిద్ధపడట్లేదు. దీని నేపథ్యంలోనే
ఎమ్మెల్యేలు అయితే మళ్ళీ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్తారంటే వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గిపోతుందన్న ఒక ఇండికేషన్ కూడా చంద్రబాబు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు అయితే మాత్రం సిద్ధపడట్లేదు, ఎమ్మెల్యేల రాజీనామాలు సిద్ధపడట్లేదు. నైతికంగా పూర్తిగా ఏర్కాటంలో పడి తెలుగుదేశం పార్టీ నిన్న మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ లో చేరిన వాళ్ళని విమర్శించి ఇప్పటికీ కూడా విమర్శిస్తున్న ఒకవైపు తెలంగాణ విమర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ విధంగా చేయడానికి చాలా క్లియర్ గా అన్ని రాజకీయ వర్గాలు తప్పడుతున్నాయి. ఓకే సతీష్.